హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో.ఈ. మన టార్గెట్ ఐబీపీఎస్ క్లర్క్ టార్గెట్ డేస్లోని 71st డే వరకే నేను అప్డేట్ ఇచ్చాను. 71st డే నుంచి డైలీ ఎంతో కొంత సిలబస్ అది కంప్లీట్ చేశాను, కానీ ఈ లైవ్ వీడియోస్ అవి చేయడం వల్ల నాకు షార్ట్ వీడియోస్ పెట్టడానికి టైం అది దొరకలేదు. టోటల్గా ఈ రోజుకి ఇంకా మనకి 68 డేస్ అయితే ఉన్నాయి. సిలబస్ కంప్లీషన్లో ఇంకా 39 డేసే ఉన్నాయి సిలబస్ కంప్లీషన్కి. ఈ 39 డేస్ తర్వాత అసలు సిలబస్ని కొత్తగా నేర్చుకోవడానికి అసలు డేస్ అనేవి మనం అలొకేట్ చేసుకోకూడదు. టోటలీ 28 డేస్ కూడా మార్క్స్ అండ్ ప్రాక్టీస్కి మనం అలొకేట్ చేసుకోవాలి. అప్పుడే ప్రిలిమ్స్ అనేది మనం నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నాం అంత ఎగ్జామ్లో పెట్టగలము. సో ఇంకా ఈ 54 డేస్లో అయితే మనం ఇప్పటికీ 15 డేస్ అయితే కంప్లీట్ చేసాము. టోటల్ 68 డేస్ ఉన్నాయి. 39 డేస్ ఇంకా సిలబస్ కంప్లీట్ చేయడానికి ఉన్నాయి. అంటే టోటల్ 54 డేస్లో 15 డేస్ కంప్లీట్ చేసాము. నేను 10 డేస్ మాత్రమే షార్ట్స్ పెట్టాను. అందులో జూలై 24th పర్సంటేజ్ కంప్లీట్ అయిపోయి 25th కాంకర్డ్ రూల్స్ అండ్ నౌన్స్ కంప్లీట్ చేస్తాను. డైలీ ఇవన్నీ కంప్లీట్ చేశాను, కానీ డైలీ రివిజన్ పెట్టుకోవాలి. ఇంకా ఈ రోజు నుంచి అయితే రివిజన్స్ ఉంటాయి. సో నేను సిలబస్ని అలా నేర్చుకొని వదిలేకుండా రివిజన్ కూడా చేసుకోవడానికి నాకు ఈ రోజు నుంచి టైం అలొకేట్ చేసుకున్నా. జూలై 25th అయిపోయింది. 26th ప్రాఫిట్ అండ్ లాస్ 4 వీడియోస్, 27th ఆర్టికల్స్ మార్నింగ్ సెషన్లో 2 వీడియోస్, ఆఫ్టర్నూన్ ఓన్లీ 1 వీడియో చేశాను. అలాగే 28th అంటే ఈరోజు మార్నింగ్ ఆర్టికల్స్ 2 వీడియోస్ అయితే ఇంకెక్కడితో ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోయింది. రేపు ప్రొనౌన్స్ చూడాలి. ఈరోజు ఆఫ్టర్నూన్ లైవ్ స్టడీ సెషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎన్ని వీడియోస్ కంప్లీట్ చేస్తానో తెలీదు, కానీ సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది, కదులుతుంది ముందుకి. మీరు కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉండండి. మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఒక దగ్గర రాసుకుంటే ఏం నేర్చుకోవాలి, డేస్ తగ్గే కొద్దీ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా October 4th ఎగ్జామ్ బాగా రాద్దాము. ఉంటా మరి, బాయ్.